ఉన్నాం. నేను చేయనివ్వలేదు సార్ ఇప్పుడు వైసీపీ సారు నీతికి ఇది సాయి కుమార్ డైలాగ్ ఏదో ఉంటది పోలీస్ స్టోరీలో, సత్యానికి న్యాయానికి ధర్మానికి అన్నట్టు చెప్తున్నారు. అందులో సత్యశీలులు ఎవరు లేరు కాబట్టి ఈరోజు వాళ్ళ వైఎస్ఆర్సీపీ దుస్థితి ఇలా ఉంది. ఇంకోటి ఏంటంటారంటే కాపు కమ్మ కలిసే ఉన్నారు కదా సార్, ఎక్కడ విడిపోయి ఉన్నారంటే విభేదాలు ఎక్కడ ఉన్నాయి? కొడాలి నాని పేరు ఆయన కలిసే ఉన్నారు కదా సార్. వర్మ గారు కొడాలి నాని పేరు కలిసే ఉన్నారు కదా సార్. ఒక 2-3 కమ్మలు, ఒక 4-5 కాపులు కలిసే ఉన్నారు. ఏ పార్టీలోనైనా కులాలకు అతీతంగా అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు సార్. వైఎస్ఆర్సీపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఇతర ఏ పార్టీలోనైనా. వీళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, లేదంటే ఒక 2 వ్యక్తుల మధ్య గొడవలు పెట్టడం, ఈ రకంగా రాజకీయ లబ్ధి పొందుదామనే ఇంతవరకు కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయాలు అలాగే చేసింది. దాంట్లో కొంతవరకు సఫలమైంది. ఆల్రెడీ దాని ద్వారానే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళ పూర్తి స్థాయి పాలకం ఏంటనేది ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా గుర్తించారు కాబట్టి ఈరోజు తీసుకెళ్లి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకోటి ఏంటంటే రోజా గారు వెళ్ళిపోయారు, తమిళనాడు వెళ్తున్నారు, ఏదో చేస్తున్నారు అంటే నిజంగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టాలి సార్. ఒక సగం శని జగన్మోహన్ రెడ్డి గారికి పోయినట్టే, ఆమె తమిళనాడు వెళ్ళిపోతాయి. కేవలం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ జారిపోవడానికి ప్రధానమైన వ్యక్తుల్లో రోజా గారు ఒకలంటే. అతను ఇంకా ఉన్నారు, మీకు అందరూ తెలిసిన వ్యక్తులే. కానీ ఆమె పోతే సగం దరిద్రం పోతుంది వైఎస్ఆర్సీపీకి. నెక్స్ట్ ఎన్నికలకు కొంత ఒక 2-3 సీట్లు. మీరు ఎలా డిసైడ్ చేస్తారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అభిమానం ఇలాంటి ఆయన ఈయన చెప్తారు, మీరేమన్నా అది పోతుంది ఇది పోతుంది అంటారు. మీరు ఎలా చెప్తారు? మీ పార్టీ కాదు కదా. డిబేట్ లో ఒక అంశం పెట్టారు సార్, మీరు డిబేట్ లో ఒక అంశం పెట్టారు. ఆ అంశం మీద మా అభిప్రాయం చెప్పడంలో తప్పలేదు కదా సార్. ఎందుకు అలా పర్సనల్ గా అది పోతుంది ఇది పోతుంది అని? అది కరెక్ట్ కాదు కదా. నేను మాట్లాడతాను. వర్మ గారు నేను అనేది శని అంటే ఒక మనిషికి ఎప్పుడైనా ఒక బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి అంటే ఎవరి వల్ల పక్కనున్న వాళ్ళ వల్లే వస్తాయి కాబట్టి ఆవిడ పోతే వైఎస్ఆర్సీపీకి పోతంటే తమిళనాడు వెళ్ళిపోతున్నాను సార్, తప్పుగా అర్థం చేసుకున్నట్టు అన్నారు. ఆవిడ ఇక్కడ ఆంధ్ర రాజకీయాలు వదిలేసి తమిళనాడు వెళ్ళిపోతే మొట్టగా వైఎస్ఆర్సీపీకి మేలు జరుగుతుందని చెప్తున్నాను నేను. అంతకుమించి వేరే ఉద్దేశం ఏం కాదండి. అలాగే ఇప్పుడు ఈయన డిబేట్ మీరు ఏం పెట్టారండి? వైఎస్ఆర్సీపీ ఆయన వచ్చి ఏం మాట్లాడతాడండి? మీ యొక్క సూపర్ 6 హామీలు ఏమయ్యి, అలా ఆవిడేమైంది ఈవిడేమైంది అని. ఇక్కడ ఈరోజు డిబేట్ ఏం నడుస్తుంది? మీ నవరత్నాలు ఎన్ని సంవత్సరాలలో మీరు అన్ని పూర్తి స్థాయి మీరు